దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను ఉంటానంటున్నటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. ఈ భూ సంబంధమైనటువంటి ప్రతి ఒక్క మానవులు, భూమి మీద ఉన్న ప్రతి మానవులు కూడా కుల మత భేదం లేకుండా దేవుని పిలుపుకు లోబడాలని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఎవడైనను నా స్వరము విని తలుపు తీయాలి. హృదయం అనేటువంటి తలుపు తెరిస్తే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల ఒక ఉన్నతమైన కార్యాన్ని చేస్తానని మాట్లాడుతున్నారు. అండి, ఎంత గొప్ప దేవుడో చూడండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఇలాంటి హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నారు. నీ హృదయమైన తలుపు తీ. నేను నిన్ను ఎన్నో మార్లు పలకరిస్తున్నాను, ఎన్నోసార్లు నీతో మాట్లాడుతున్నాను. నీ హృదయమైన తలుపుని తీయి. నేను నీ యొద్దకు వస్తాను, నీతో నేను ఉంటాను, నీతో ఉంటాను. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ గల దేవుడో చూడండి. మనతో ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నారు అండి. ఆయన ఎవరైతే వారి హృదయం దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతారో వారందరితో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు నీతో ఉండడం నీకు ఎంతో ఆశీర్వాదకరం. దేవుడు నీకు కావాలని కోరుకుంటున్నారు. నీ శ్రమల్లో, బాధల్లో, నీవు అశాంతిలో ఉన్నప్పుడు నీ ప్రభు నీ యొద్దకు వచ్చి నీతో ఉండి నీ ప్రతి విధమైన కీడు నుంచి తప్పించి నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నారు. అపవాది అనేక అగ్ని బాణాలు వేస్తూ ఉంటే నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ అగ్ని బాణాల్లో నుంచి విడిపించి నీతో కూడా ఉండడానికి ఇష్టపడుచున్నటువంటి దేవాతి దేవుడు. ఆయనతో నీవు ఉండడానికి ఇష్టపడుతున్నావా? మంచి స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన బిడ్డగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? ప్రియ సహోదరి, సహోదరా, నీవెవరివైనా సరే నీ దేవుని పిలుపుకి నువ్వు లోబడుతున్నావా? నీ ప్రభు నీ జీవితంలో అద్భుతమైనటువంటి మేళ్ళు చేయబోతున్నారు. బలహీనతలో ఉన్నావా? శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో బాధపడుతున్నావా? అయితే ప్రభు అంటున్నారు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. హృదయం అనే తలుపు తెరువు. తెరిచినప్పుడు నీ ప్రభు నిన్ను అద్భుతంగా కాపాడుతారు. 10 మంది కన్యకులు ఉన్నారు అండి. 5గురికి బుద్ధి లేదు, 5గురికి బుద్ధి గలవారు. బుద్ధి గలవారు సిద్ధులలో నూనెతో సిద్ధపడి దేవుని కొరకు ఎదురు చూశారు. 5గురు ఎత్తబడిపోయారు. సిద్ధపడిన వారు ఎత్తబడ్డారు. 5గురు విడవబడ్డారు. వారు వచ్చి తలుపు కొడుతున్నారు. అయ్యా తలుపు తీ, తలుపు తీ. నిన్న ఆయన తలుపు తీయమని అడిగినప్పుడు నీవు తీయకపోతే ఆయన కూడా నీ కొరకు తలుపు తీసి ఉంచరు. నీవు పరలోక రాజ్యంలో ఉండాలంటే నీ హృదయమైన తలుపు తెరుచుకుని ఉండాలి అండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమకు మరి విధేయత కలిగి ఉన్నావా? దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? ప్రార్థన అనుభవం ఉందా? విశ్వాసం ఉందా? నిరీక్షణ కలిగి ఉన్నావా? నీవు అడిగింది పొందుకుంటాననే నమ్మకం నీకుందా? నీ ప్రభు నీ హృదయం అనే తలుపు తట్టి నిన్ను ఎంతగానో కావాలని కోరుకుంటున్నారు. ఎందుకనగా నిన్ను పరలోక రాజ్యం చేర్చాలని, ఆయన బిడ్డగా అంగీకరించాలని, నీ శ్రమల నుండి విడిపించాలని, నీతో కూడా ఉండాలని నీ ప్రభు కోరుకుంటున్నారు. కాబట్టి అందరం కూడా ప్రేమగల దేవునికి లోబడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, ఎంత గొప్ప దేవుడు. అవును ప్రభా, నీవు ప్రతి వ్యక్తిని కూడా రమ్మని పిలుస్తున్నావు ప్రభా. ప్రేమతో ఆహ్వానిస్తున్నావు. గాయపడిన చేతులు దినమంతా చాపుతున్నావు ప్రభా. ఎంత గొప్ప దేవుడు యేసయ్యా. ఎవరైతే నీ స్వరం విని తలుపు తీస్తారో వారితో ఉంటానని మాట్లాడుచున్న దేవా, నీ కోట్లాది స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రజలను కాపాడండి సర్వోన్నతుడా. అలాగే తండ్రి, మీ దాసులను కాపాడండి. కష్టాలు, బాధలు, వ్యాధులు, సమస్యలు, ఇరుకు ఇబ్బందుల్లో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరు బంధకాలు తెంచి మీ నామం గొప్ప చేసుకోండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.
మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.